ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందు వచ్చాను. అది కూడా ఫేస్ ప్యాక్ ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తో అన్ని హోమ్ రెమెడీస్ తో నేను చేశాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమని చెప్పేసి మన వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మనం స్క్రబ్ చేసుకున్నాము. స్క్రబ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూద్దాం రండి. టేబుల్ స్పూన్ షుగర్, అది కూడా నేను మెత్తగా చేసుకున్న షుగర్. హాఫ్ చెక్క అయితే టొమాటో. ఈ రెండింటిని ఫేస్కి అయితే స్క్రబ్ చేసుకుంటాను. ఈ టొమాటో అండ్ షుగర్ స్క్రబ్ అయితే సూపర్గా ఉంటుంది. స్కిన్కి మంచి ఇదే గ్లో ఇస్తుంది. మనం స్క్రబ్ ఎందుకు చేస్తామంటే డెడ్ స్కిన్స్ అన్నీ రిమూవ్ అవడానికి అయితే స్క్రబ్ చేసుకుంటాము. సర్కుల్ మోషన్లో మనం స్క్రబ్ చేసుకోవాలి. ఇలా నేను ఒక 5 minutes అయితే చేసుకుంటాను. టొమాటో అయితే స్క్రబ్ చేసుకున్నాను. స్క్రబ్ చేసుకున్నాక ఒక 5 minutes అయితే మనం అలాగే వండించుకున్న తర్వాత మనం వాష్ చేసుకుందాము. ఫైనల్గా అయితే 5 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. నా స్కిన్ అయితే చూడండి, స్క్రబ్ చేసిన తర్వాత చాలా గ్లోగా కనబడుతుంది. అది మన టొమాటో అండ్ షుగర్తో అయితే స్క్రబ్ చేసామంటే సూపర్గా ఇన్స్టెంట్గా అయితే భలే గ్లో తెలుస్తుంది మనకి స్కిన్కి అయితే. నేను అప్లై చేసిన తర్వాత నా స్కిన్ ఎలా ఉందో మీరు చూడండి. ఇప్పుడైతే మనము పొటాటో తురుముకున్నాం కదా, తురిమిన దాన్ని మనము దాంట్లో ఉన్న రసాన్ని అయితే తీసుకొని మనము ఆ పిప్పునైతే తనిగా మనము ఎత్తిపెట్టుకున్నాను. దీన్ని మనం ఒక 10 minutes అయితే స్క్రబ్ చేసుకుంటాను నేను. పొటాటో వచ్చి స్కిన్కి మంచి ఒక గ్లో, తర్వాత యాంటీ ఏజింగ్ కూడా. పొటాటోని యూస్ చేసామంటే చర్మం పైన ఉన్న ముడతలు కూడా అన్నీ తగ్గుతాయి. యాంటీ ఏజింగ్ అంటేనే మనము ఫైనల్గా అయితే పొటాటోతో కూడా నేను స్క్రబ్ అయితే చేసుకున్నాను. స్క్రబ్ అంటే షుగర్ అయితే యాడ్ చేయలేదు. మనము దాన్ని మన సార్ కోసం పిండుకున్నాం కదా, మిగిలిన పిప్పునైతే నేను దాన్ని వేస్ట్ చేయకుండా ఫేస్కి అప్లై చేసుకున్నాను. దాని తర్వాత నా స్కిన్ అయితే ఎలా ఉంది చూడండి మీరే. ఓకే, నెక్స్ట్ మనమైతే ఫేస్ ప్యాక్లోకి వెళ్దాం. ఫేస్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 tablespoons శనగపిండి, 1 tablespoon పెరుగు, పొటాటో రసం 2 tablespoons. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాను. ప్యాక్ని 10 minutes మనం ఫేస్లో అప్లై చేసుకొని వండించుకోవాలి. ఇంకా కొంచెం మిగిలింది, మా వారికి కూడా నేను అప్లై చేస్తాను. ఆయన స్కిన్ కూడా ఎలా ఉందో మనం చూద్దాం. ఫైనల్గా అయితే రా బావ, మా బావకు కూడా ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. ఏం బావా సైలెంట్గా ఉన్నావు? చేసేంత మిడ్ నైట్ లోనే నన్ను ఏదో దీంట్లో వేరే 2 పిశాసులు వేరే చూస్తాను నేను అన్న. నా కూతురు నా కొడుకు. రానండి రానండి. అయ్యో కుట్టించేస్తానా? 10 minutes తర్వాత అయితే నేను వాష్ చేసుకుంటాను. బాగా డ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని అలాగే వాష్ చేసుకోకుండా కొంచెం చెమ్మ చేత్తో బాగా మసాజ్ చేసుకున్నాక దాని తర్వాత అయితే వాష్ చేసుకుందాము. సరే, ఓకే.
ఫైనల్గా అయితే ఫేస్ వాష్ చేసుకున్నాను. నా స్కిన్ అయితే ఎంత గ్లోగా ఉందో చూడండి ఈ ఫేస్ ప్యాక్ తర్వాత. మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేయండి. ఇన్స్టెంట్ గ్లో అయితే ఉంటుంది. పొటాటో యూస్ చేసాం కదా, అలా మంచి ఒక యాంటీ ఏజింగ్గా ఉంటుంది ఇది. మీరు యూస్ చేసి మాకు చెప్పండి ఎలా ఉందని చెప్పేసి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కమెంట్ సెక్షన్ లో ఫుల్ గా కమెంట్ చేయండి ఈ వీడియో ఎట్టున్నాయనేసి. అదే మాదిరిగా మా ఛానల్లో వచ్చి నెక్స్ట్ వీడియోస్ మీరు వచ్చి చూడాలంటే మమ్మల్ని ఫాలో అప్ చేయండి. బాయ్.